నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వివాదం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఫూల్ సింగ్ బరయ్య చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోతో ఈ వ్యవహారం ఒక్కసారిగా జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఆ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మధ్యప్రదేశ్లోని బండేర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫూల్ సింగ్ బరయ్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారతదేశంలో ఎక్కువ అత్యాచారాలు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగ, ఇతర వెనుకబడిన తరగతుల వర్గాల్లో జరుగుతున్నాయని అన్నారు. అంతేకాకుండా కొన్ని గ్రంథాల్లో వీరిని అత్యాచారం చేస్తే తీర్థయాత్రలకు వెళ్లినంత పుణ్యం వస్తుందని అన్నారు. ఇక మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మహిళలు అందంగా ఉండరు, కానీ ఫలానా కులానికి చెందిన స్త్రీతో సంభోగం చేస్తే నీకు తీర్థయాత్రలకు వెళ్లినంత పుణ్యం లభిస్తుందని గ్రంథాల్లో రాయబడి ఉందని అన్నారు. ఒక వ్యక్తి తీర్థయాత్రకు వెళ్లలేకపోతే ప్రత్యామ్నాయం ఏంటి? వారితో సంభోగం చేస్తే నీకు ప్రతిఫలం లభిస్తుందని గ్రంథాల్లో ఉంది. కాబట్టి ఆ వర్గాలకు చెందిన స్త్రీలను లాక్కెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తాడు. బహుమతి కోసం వారు అలా అత్యాచారాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. అత్యాచారాలు తరచుగా వ్యక్తుల కంటే సమూహాల ఆధారంగా జరుగుతాయని అన్నారు. అంతటితో ఆగకుండా ఒక వ్యక్తి ప్రయాణంలో చాలా అందమైన స్త్రీని చూసినప్పుడు వారి మనస్సు పరధ్యానంలో పడి అత్యాచారానికి దారి తీయొచ్చని అన్నారు. బరయ్య చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆయన మాటలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్లో రాజకీయ దుమారం చెలరేగింది. బరయ్య వ్యాఖ్యలపై బీజేపీతో పాటు కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ పర్యటన నేపథ్యంలో బరయ్య వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ నిజమైన సిద్ధాంతమా అంటూ బీజేపీ ప్రశ్నించింది. బరయ్య నుంచి తక్షణం క్షమాపణలు చెప్పించి ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది. లేదా ఈ ఆలోచనలతో కాంగ్రెస్ ఏకీభవిస్తుందో లేదో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. బరయ్య చేసిన వ్యాఖ్యలు నేరపూరితమైన వికృత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని మధ్యప్రదేశ్ బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ ఆశీష్ అగర్వాల్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు నోరు జారడం వల్ల వచ్చినవి కాదని, వారి నిజమైన సిద్ధాంతానికి నిదర్శనమని విమర్శించారు. మహిళలను అందం అనే స్థాయిలో తూకం వేయడంతో పాటు దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల మహిళలపై జరిగే దారుణమైన నేరాలను పవిత్ర చర్యగా వర్ణించడం మానవత్వంపై ప్రత్యక్ష దాడిగా దుయ్యబట్టారు. ఇక ఆల్ ఇండియా బ్రాహ్మణ సొసైటీ నేత పండిత్ పుష్పేంద్ర మిశ్రా స్పందిస్తూ బరయ్య వ్యాఖ్యలను ఖండించారు. ఆయన ఎలాంటి నీచ బుద్ధితో ఉన్నారో ఆయన మాటలను బట్టి అర్థమవుతోందని మండిపడ్డారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఫూల్ సింగ్ బరయ్య చేసిన వ్యాఖ్యలు దేశంలో దుమారంగా మారాయి. వైరల్ వీడియోతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి వచ్చిన వ్యాఖ్యలు కావడంతో కాంగ్రెస్ పార్టీపై, మొత్తం రాజకీయ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహిళా భద్రతపై రాజకీయ నేతలు ఎంత సున్నితంగా వ్యవహరించాలి అన్న అంశాన్ని మరోసారి ఈ ఘటన చర్చకు తెచ్చింది. మొత్తానికి ఫూల్ సింగ్ బరయ్య వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ రాజకీయాలను మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మహిళల భద్రత, బాధ్యతాయుత రాజకీయాలు అనే అంశాలపై కొత్త చర్చకు తెరలేపాయి. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుంది, చట్టపరమైన చర్యలు ఉంటాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.